పాకిస్తాన్‌లో పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి వండుకొని మరీ తిన్నారు. మీకు ముందే చెప్తున్నా ఈ స్టోరీ చాలా డిస్టర్బింగ్‌గా ఉండబోతుంది. పాకిస్తాన్‌కి చెందిన పర్వీన్ అనే ఈ అమ్మాయి 2011లో చనిపోయింది. తనని ఒక చోట పాతిపెట్టేసి ఇంటికొచ్చేశారు. నెక్స్ట్ డే తన దగ్గరికి ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు తన దగ్గరున్న మట్టిని ఎవరో తీసిన ఆనవాళ్లు వీళ్ళకి కనిపిస్తాయి. అక్కడున్న వాళ్ళందరికీ డౌట్ వచ్చి మట్టి మొత్తం తీసి చూస్తే అక్కడ బాడీ మిస్ అయి ఉంటుంది. వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు అండ్ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ లో సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అలా సర్చింగ్ చేస్తూ ఆరిఫ్ అండ్ ఫర్మాన్ అనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇండ్లు వెతుకుతున్నప్పుడు ఒక రూమ్ కి లాక్ వేసి ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ చేయమని చెప్పి రూమ్ లోకి వెళ్లి చూస్తే స్టవ్ పైన ఒక గిన్నెలో నాన్ వెజ్ కర్రీ వండుకుంటూ ఉంటారు. ఆ రూమ్ లో పోలీసులు ఎంటర్ అవ్వగానే ఎందుకో ఒక డిఫరెంట్ స్మెల్ రావడం వీళ్ళు గమనిస్తారు. అక్కడే ఉండి ఆ రూమ్ మొత్తం బాగా అబ్జర్వ్ చేస్తారు. ఒక మంచం కింద చీమల లైన్ పోలీసులకి కనిపిస్తుంది. ఆ మంచం కింద చూస్తే ఒక బ్యాగ్ ఉంటుంది. అందులో పర్వీన్ శవం ఉంటుంది. ఇంకా డిస్టర్బింగ్ ఏంటంటే పర్వీన్ బాడీ పార్ట్స్ కొన్ని మిస్ అయి ఉంటాయి. ఆ బాడీ పార్ట్స్ వీళ్ళు వండుకొని తింటూ ఉంటారు. ఇలా వీళ్ళు ఇది చెయ్యడం ఫస్ట్ టైం అయితే కాదంట. ఆల్మోస్ట్ 150 డెడ్ బాడీస్ ని ఇలాగే చేశారంట. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒక మంత్రగాడు మనిషి మాంసం తింటే మంచిది అన్నాడంట. అందుకే ఆ రోజు నుంచి వాళ్ళు ఇలాగే చేస్తున్నారని చెప్పాడు. అండ్ వీళ్ళకి శిక్ష కూడా పడింది. తర్వాత కూడా వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.